హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. వీడియో పెట్టక చాలా రోజులైతుంది. సారీ అయితే మళ్ళీ వీడియోతో మీ ముందుకొస్తున్నా. అయితే విషయం ఏందంటే మన సినిమా హీరో ప్రభాస్ ఉన్నాడు కదా! ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా! సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి. ఈ దెబ్బతో సబ్స్క్రైబర్స్ 100,000 దాటి వెళ్ళిపోవాలి. మీరు నిజంగా ప్రభాస్ ఫ్యాన్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే టాపిక్ ఏందంటే ఈరోజు రిలీజ్ అయిన 'కల్కి' సినిమా ఉంది కదా! 'కల్కి' సినిమా గురించి నేను మాట్లాడుతా ఉన్నా. అసలు విషయం ఏందంటే ఇంతకుముందు చూసేసినాం మేము 'కల్కి' సినిమా. దాని ముందు యూట్యూబ్‌లో కూడా చాలా సెర్చ్ చేసినాము. ఈ టాపిక్ కోసం, రివ్యూ కోసం. ఓహ్! కొంతమంది నెగెటివ్ టాక్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అదేం లేదండి. జెన్యూన్‌గా నేను సినిమా చూసినా, సినిమా చూసి నేను రివ్యూ చేస్తా, దాని గురించి చెప్తా ఉన్నా, రివ్యూ చేస్తా ఉన్నా కాబట్టి కంపల్సరీ నాకు నచ్చింది చెప్తా ఉన్నా. వాస్తవం జరిగింది. అక్కడ ఏదైతే నేను చూసినో, నాకేదైతే అనిపించిందో, అసలు ఏ ఫీల్ ఉందో ఉన్నది ఉన్నట్టుగా నేను ఎవరికీ ఏ హీరోకి నేను నేను ఫ్యాన్ అనేది ఏమి ఉండదు. ఏ సినిమా బాగా అనిపిస్తే ఆ సినిమా గురించి మాట్లాడతా. ఏ ఏ హీరో బాగా చేస్తే ఆ హీరో గురించి మనమైతే మాట్లాడతాం కాబట్టి. అసలు టాపిక్ వద్దామంటే ఈరోజు రిలీజ్ అయిన 'కల్కి' సినిమా గురించి టాపిక్కు. ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా ఈరోజు పండగ చేసుకుంటారు, హంగామా చేసుకుంటారు, దుమ్ము దుమ్ము చేసుకుంటారు నాకు తెలిసి. అసలు టాపిక్ ఏందంటే ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమా ఆహ్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ పోల్చుకుంటే గనుక ఫస్ట్ హాఫ్ నేను చూసిన. ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ అవ్వగానే అనుకున్న టైటిల్స్ పడుతుంటే అనిపించింది ఏదేదో బోర్‌గుంది. సినిమా ఉంటదా? పోతదా? అసలు సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇదే డౌట్ ఉండే. అసలు ఉంటదా? పోతదా? అసలు ఏం సినిమా? అసలు ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుందో తెలియకుండా అన్నమాట. అక్కడక్కడ మన సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సడెన్ సస్పెన్స్ వస్తుంటాయి కదా! ఏమంటాం, మనం మామూలుగా సినిమా చూస్తా ఉంటే నెక్స్ట్ ఇది జరుగుతది. నెక్స్ట్ అది జరుగుతది. ఓహో! నెక్స్ట్ ఇది జరుగుతదేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఆడియన్. నిజంగానే అవి జరిగినప్పుడు ఎప్పుడైతే ఆడియన్ గెస్ జరుగుతదో ఆ సినిమా దాదాపు సైడ్ జరిపోద్దనమాట. సినిమా అంటే ఆడియన్ ఊహకు అందంది, ప్రేక్షకుని ఊహకు అందంది సినిమా తీస్తే కంపల్సరీ విజయాన్ని అందుకుంటది. సో, అదే జరిగింది మన 'కల్కి' సినిమా విషయంలో. అసలు ఊహించనంతగా, ఎక్స్‌పెక్ట్ చేయలేనంతగా అసలంత బ్రహ్మాండంగా ఉంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బోర్ అనిపిస్తది. అక్కడ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ప్రభాస్ చేసిన యాక్టింగ్ కావచ్చు, కొంచెం ఏదో కామెడీ తీసుకురావడానికి ప్రయత్నించారు. అయినా పర్లేదు బానే ఉంది. అక్కడ దాంట్లో ఉన్న విజువల్స్ కావచ్చు, ఆహ్, అంటే మామూలుగా సరదాగా చెప్పాలంటే విజువల్ ఎఫెక్ట్ మొత్తం సినిమా చూస్తుంటే విజువల్ ఎఫెక్ట్స్‌నయితే అసలు బ్రహ్మాండంగా డైరెక్టర్ నాగేష్ ఉంటారు కదా! అసలు హ్యాట్సాఫ్ చెప్పాలి. అసలు వండర్‌ఫుల్ అసలు సినిమా. అసలు మెయిన్ కొన్ని 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 అంటే సినిమా చూసి థియేటర్ నుంచి బయటికెళ్ళిన తర్వాత మనకనిపిస్తది. అన్నీ రివైండ్ అయితుంటది కదా! మన బ్రెయిన్‌లో ఇది బావుంది, అది బావుంది ఇక్కడ అని చెప్పేసి. ఎప్పుడైతే సినిమా చూసి సినిమా నుంచి బయటికెళ్ళిన తర్వాత అదే పనిగా అదే ఆలోచిస్తుంటామో, అవే సీన్స్, అవే విజువల్స్ మన మైండ్‌లో తిరుగుతున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అంత అద్భుతంగా ఉంది. నేను సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా నేను అదే ఆలోచిస్తున్నా. నాకు అదే బ్రెయిన్‌లో తిరుగుతా ఉంది. కొన్ని సీన్స్ అయితే అసలు బ్రహ్మాండంగా అనుకోవచ్చండి. దాంట్లో కొన్ని ప్లెయిన్స్ ఉంటాయి. ఆ సినిమాలో ఉండే ప్లెయిన్స్. మనము సినిమా థియేటర్‌లో సీట్‌లో కూర్చొని సినిమా చూస్తా ఉంటే, మనమే ఆ సినిమాలోకెళ్ళి ఆ ఫ్లైట్ ఉంటది. ఆ ఫ్లైట్‌లో తిరుగుతున్నామో అని మనకనిపిస్తుంటది. అంత మ్యాజిక్ ఏందంటే వింతగా కొన్ని ఫ్లైట్‌లో చేసిర్రాళ్ళు. దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ దాంట్లో ఎళ్లి అలా గాల్లో ఇలా తిరుగుతుంటాయన్నమాట. అంటే సైంటిఫిక్‌గా ఉంటాయి. అవి చాలా బావుంటాయి. దాంట్లో ఎళ్ళినట్టు, మనం దాంట్లో తిరిగినట్టుగా అసలు సినిమా అనేది ఆడియన్‌ని టోటల్‌గా సినిమా వైపు లాగేసుకొని అసలు పక్కకు జరగకుండా, ఇంకా వేరే ఆలోచించకుండా సినిమా అయిపోయేంత వరకు సినిమానే ఆడియన్‌ను త తన త తన చుట్టూ తిప్పించుకుంటుంది. సో, అంత అద్భుతంగా ఉంది సినిమా అయితే. ప్రభాస్ యాక్టింగ్ అయితే వండర్‌ఫుల్. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్‌గా అనిపించింది. ఒక సాంగ్ ఉంటది. మామూలుగా ఏదో చిన్న కామెడీ పండించడానికి ట్రై చేసిర్రు. ఫస్ట్ హాఫ్ గురించి కొంచెం బోర్‌గా ఏం చెప్పుకోవడానికి ఏమి ఉండకపోవచ్చు కానీ, సెకండ్ హాఫ్ అయితే చాలా అద్భుతం. సినిమా చూసినంత సేపు సినిమా చూసి బయటికెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ ఒకటే గుర్తొస్తుంది. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చేసి హీరో ప్రభాస్ యాక్టింగ్ కావచ్చు, అశ్వత్థామ క్యారెక్టర్ అయితే ఆయన ఎవరు, అమితాబ్ బచ్చన్ అసలు ఇరగదీసిండు. అసలు అమితాబ్ బచ్చన్ మా చిన్నతనంలో మేము చిన్నగున్నప్పుడు ఆయన ఈ సినిమాలు తీశారంట. అసలు బ్రహ్మాండమైన విజయాలు. ఆల్ ఇండియన్ మెగాస్టార్ అంటారు ఆయన కదా! అసలు ఆయన యాక్టింగ్ చూస్తుంటే, ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అనిపిస్తది. అబ్బా! ఏం రా నాయనా! అసలు ఆయన యంగ్‌గా ఉన్నప్పుడు, ఆయన హీరో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి సినిమాలు అసలు ఊహించుకోవచ్చు మనం కూడా. అశ్వత్థామ క్యారెక్టర్ అయితే అస్సలు మర్చిపోలేమండి సినిమాలో. అశ్వత్థామ క్యారెక్టర్ అసలు వండర్‌ఫుల్. అది దైవాంశం అంటాం కదా! దైవాంశం అంటే ఆయన అశ్వత్థామ క్యారెక్టర్ తీసినప్పుడు ఆయన విజువలైజేషన్ ఎలా ఉంటుందంటే, అమితాబ్ బచ్చన్ చూస్తున్నప్పుడు మిగతా క్యారెక్టర్స్ పక్కన అమితాబ్ బచ్చన్ నిలబడ్డప్పుడు ఆయన కటౌట్ కావచ్చు, ఆయన బాడీ కావచ్చు, అసలు ఒక రకమైన అద్భుతం, ఒక వండర్ అనిపిస్తుంది. అంత హైట్‌లో చూపిస్తుంటారు. పక్కన మనుషులు ఇంతుంటారు.
అసలు బ్రహ్మాండం అండి. అసలు యాక్టింగ్ అయితే సూపర్. అమితాబ్ బచ్చన్ అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి అమితాబ్ బచ్చన్‌కు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేవరకి ప్రభాస్ యాక్టింగ్ చూస్తుంటే ఒక రకంగా అనిపిస్తది. సెకండ్ హాఫ్ ఇట్లుంది, ఇట్లుంది. అసలు హీరో అమితాబ్ బచ్చనా? లేకుంటే ప్రభాసా? అని డౌట్ వస్తుంటది మనకు. కొన్ని కొన్ని సీన్‌లో చూస్తుంటే నిజంగా ప్రభాస్‌ని చూస్తుంటే అనిపిస్తుంది. యమ్మ ఎందుకు ఒప్పుకుంటారా నాయనా సినిమా? సినిమా చేయకపోతే బాగుండదేమో! ఎందుకు చేసిండు ఈయన ఇట్లా అనిపిస్తుంటది. కానీ యాక్టింగ్ చేస్తుంటాడు. అమితాబ్ బచ్చన్‌కు, ప్రభాస్‌కు భారీ ఫైట్‌లుంటాయి. ఆ ఫైట్ చేస్తున్నప్పుడు ప్రభాస్‌ని ఇలా తీసి ఇలా పడేస్తుంటాడు. అసలు చూడ కొన్ని కొన్ని సీన్‌లు చూడాలనిపియేది. కానీ అమితాబ్ బచ్చన్ కోసం చూస్తాం. కానీ ఒక సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఎవరికి ప్రభాస్‌కు అమితాబ్ బచ్చన్‌కి ఒక పెద్ద భారీ ఫైట్ ఉంటది. ఆ భారీ ఫైట్‌లో అంత పెద్ద భారీ ఫైట్‌లో ప్రభాస్‌కు అమితాబ్ బచ్చన్ జరుగుతున్న భారీ ఫైట్‌లో ఆ ఫైట్ అంతా అమితాబ్ బచ్చన్ గారిదే పైచేయి ఉంటది. అమితాబ్ బచ్చనే చేస్తా ఉంటాడు. సో, అక్కడ ఫైటింగ్ చివరికొచ్చేసరికి ఒక్క 2 మినిట్స్ మాత్రమే. ఒక 2 మినిట్సో, 3 మినిట్సో ఉంటది. నాకు తెలిసి ఒక 2 మినిట్స్ పైనుండొచ్చు. ఆ 2 మినిట్స్ పైన మాత్రమే సినిమా హీరో ప్రభాస్. అక్కడ ఏదైతే 2 మినిట్స్ కోసం ఈ సినిమాని ప్రభాస్ చేసిండో, ఆ 2 మినిట్స్ సినిమా అంతా నడిపిస్తదండి. ఆ 2 మినిట్స్ సినిమాని బాక్స్ ఆఫీస్‌లోకెళ్ళిపోతది. అసలు బాక్స్ ఆఫీస్ చెప్పాలంటే బాక్స్‌లో అయిపోయింది బాక్స్ ఆఫీసు. ఆ ఒక్క 2 మినిట్స్ మాత్రమే. ఆ 2 మినిట్స్ ఏందంటే ప్రభాస్ గారు ఆహ్, కర్ణుడి గెటప్‌లో వస్తారు. అంటే కర్ణుడు ఈ మహాభారతం ఉంటది. మహాభారతంలో అశ్వత్థామ, ఈ కర్ణుడు, ఈ అర్జును ఇలా గెటప్స్‌కొని చూపిస్తారు. సినిమా చూస్తే అయితే చాలా మీకు ఫైనల్ వరకు క్లియర్‌గా అర్థమైతుంది. ఆహ్, అప్పుడు ప్రభాస్ గారు కర్ణుడి కర్ణుడి ఆవహిస్తాడు. అంటే కర్ణుడి గెటప్‌లో కనపడ్డప్పుడు ఒక 2 మినిట్స్‌లో ఉంటుంది ఆ ఫైట్. ఒక్క 2 మినిట్స్ చాలు సినిమా అంతా హీరో ప్రభాస్. ఆ 2 మినిట్స్ కోసమే సినిమా చూడాలి. ఆ 2 మినిట్స్ సినిమాని లేపింది. ఆ 2 మినిట్స్ లేకపోతే సినిమా లేదు. అసలంత బాగుంది. దాని ముందు అనుకుంటాం అంటే ఏంది అసలు కొన్ని కొన్ని చూడాలనిపించేది. ప్రభాస్‌ని కొడుతుంటే, ప్రభాస్ పడుతుంటే, ప్రభాస్ ఏదో ఫన్నీగా చేస్తుంటే, ప్రభాస్ సైంటిఫిక్‌గా కొన్ని రోబోలు అవన్నీ మనం ఈ కొన్ని కార్టూన్ సినిమాలు చూస్తాం కదా! చెయ్యికి ఏదో వాచ్ పెట్టుకొని యాడిష్ అనంగానే ఇట్లా గాల్లో ఇట్లా ఫైర్ వస్తది. ఆ ఫైర్‌కి విలన్ పడిపోతాడు. ఇట్లా రైడింగ్ అనంగానే గాల్లో ఎగిరిపోతారు. ఇలాంటివి చాలా ఉంటాయి. మన ఈ సినిమాలో అంతా సైంటిఫిక్‌గా. అవన్నీ చేస్తుంటే కొంచెం సిల్లీ అనిపిస్తది ప్రభాస్‌ని చూస్తుంటే. కానీ ఆహ్, క్లైమాక్స్ ఒక ఫైట్ క్లైమాక్స్ ఒక 2 మినిట్స్ సీన్ మాత్రమే సినిమా అంతా లేపడేసింది. అసలు సినిమా అంతా కలిసి దాంట్లో ఉన్న సాటిస్‌ని చూద్దాం ఫస్టు. దాంట్లో అమితాబ్ బచ్చన్ గావచ్చు, ప్రభాస్ గారు గావచ్చు, అట్లే నెక్స్ట్ మన కమల్ హాసన్ కనిపిస్తాడు. నెక్స్ట్ పార్ట్ 2లో అంటున్నారు. కమల్ హాసన్ గావచ్చు. కమల్ హాసన్ లాస్ట్‌లో చివరిలో చూపిస్తారు కమల్ హాసన్ అనుకుంటున్నాను నేను. కమల్ హాసన్ కాదు నాకంత క్లియర్‌గా లేదు. నెక్స్ట్ ఉండొచ్చు మేబీ. ఆ తర్వాత మన విజయ్ దేవరకొండ గూడా అర్జున్ గెటప్‌లో కనపడ్డాడు. చాలా అసలు విజయ్ దేవరకొండ గెటప్ అసలు అదృష్టమైన ఆయన చేస్తున్న విలుయుద్ధం గూడా చాలా బ్రహ్మాండంగా ఉందనిపించింది. నాకు తెలిసి సినిమా పార్ట్ 1 ఒక రేంజ్ అయితే పార్ట్ 2, 3 అంటున్నారు. నాకు తెలిసి అవి ఇంకా మన ఇండియన్ తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిపోయి మరీ అంత హైపెంచేస్తదనిపిస్తుంది. ఒక్క ఈ ప్రభా ఈ 'కల్కి' పార్ట్ 1 నాకు తెలిసి తెలుగు సినిమా సత్తాను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నాకు తెలిసి ఈ ఇయర్‌లో వచ్చేసి ఒక భారీ విజయాన్ని ప్రభాస్ సొంతం చేసుకోబోతున్నాడు. ఆహ్, ఇంకా చెప్పుకోవడానికి అసలు చాలా ఉన్నాయండి. సినిమా చూస్తుంటే అసలు బ్రహ్మాండంగా అనిపిస్తది. సినిమా చూసినంత సేపు చూడాలనిపిస్తది. మామూలుగా సినిమాలు చూస్తుంటే ఇక్కడ బోరు, ఇక్కడ ఏదో సాంగ్ వచ్చినప్పుడు మనకు అలా అనిపిస్తాయి కదా! సినిమాలో ఒక ఫోక్ సాంగ్ కూడా చిన్న డాన్స్ ఉంటది. ఒక సాంగ్ ఉంటది ఫస్ట్ హాఫ్‌లో. ఆ సాంగ్‌లో చిన్న ఫోకు డాన్స్ ఉంటదనమాట. దాంట్లో ప్రభాస్ గారు ఒక చిన్న బిట్ చేస్తాడు. చాలా స్టైలిష్‌గా చాలా అందంగా అనిపిస్తది. ప్రభాస్ డాన్స్ చూసి చాలా రోజులైంది కాబట్టి ఇక్కడ ఈ సినిమాలో ఒక 2 స్టెప్స్ ఏమో వేసుంటాడు. అవి అద్భుతం. అది చూస్తుంటే కళ్ళు అట్లా పెట్టి చూడాలనిపిస్తది. అంత బాగా చేశారు సినిమాలో. ఇంకా 'దీపిక పదుకొనె' కూడా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసింది. ఆహ్, సినిమా అంతా ఒక అద్భుతం అండి. అసలు చెప్పడానికి ఇంకా ఫైనల్‌గా చెప్పాల్సిందేందంటే సినిమా చాలా బాగుంది. ఎవరైతే నెగెటివ్‌గా మాట్లాడతారో వాళ్ళ మాటలను అస్సలు నమ్మకండి. సినిమా బాగుంది. నేను చూసిన. అసలు అద్భుతం. సినిమాలో ఉన్న పాత్రలన్నీ సూపర్‌గా ఉన్నాయి. ఇంకో సస్పెన్స్ ఏందంటే సినిమాలో రాజమౌళి కూడా ఈ సినిమాలో కనపడ్డారు. ప్రభాస్ అలా ఒక ఫ్లైట్‌లో వెళ్తుంటే పక్క నుంచి వచ్చి ఇంకో వేరే ఫ్లైట్‌లో వచ్చి ప్రభాస్‌ని ఢీకొట్టడం. వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సంభాషణలు జరుగుతాయి. ఆయన ఆ తర్వాత ప్రభాస్ వెళ్ళిపోవడం. ఆ తర్వాత రాజమౌళి సింగ్ కట్ అవ్వడం.
ఇట్లా రకరకాల చాలా సీన్స్ ఉన్నాయి. చాలామంది అసలు అంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లను ఈ నాగేశ్వరన్ గారు, డైరెక్టర్ గారు ఎట్లా ఒప్పించారు వాళ్ళు అసలు అనుకుంటాం. మామూలుగా ఈ క్యారెక్టర్ ఈ పలానా వ్యక్తి చేస్తే బావుంటది. ఈ క్యారెక్టర్ ఈయన చేస్తేనే బావుంటది. ఈ క్యారెక్టర్ ఈయన కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే ఆ క్యారెక్టర్ ప్రాణం ఉండదని అనుకుంటాం అని అనుకుంటారు డైరెక్టర్లు. ఎవరైతే ఈ క్యారెక్టర్ చేస్తే బావుంటది అనుకుంటామో కాంప్రమైజ్ కాకుండా ఆ ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ సినిమాని చేపించారనమాట. అందుకే అంత అద్భుతంగా వచ్చింది. దాంట్లో భాగంగా అమితాబ్ బచ్చన్ కావచ్చు, మనది విజయ్ దేవరకొండ కావచ్చు, మన రాజమౌళి కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఇంకా దీపిక పదుకొనె కావచ్చు, మనం ఇట్లా రకరకాల చాలా ఆర్టిస్టులు వాళ్ళ కోసమే రాసినట్టుగా, వీళ్ళు ఆ పాత్రల కోసం పుట్టినట్టుగా, ఆ పాత్రలు వాళ్ళ కోసం రాసినట్టుగా ఉంది సినిమా అంతా. సినిమా అంతా అసలు బ్రహ్మాండంగా ఉంటది. అసలు సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. సినిమా అయితే సూపర్ డూపర్ హిటు. నాకు ఏదనిపిస్తే అది చెప్తా కాబట్టి సినిమా బాలే బాలే అనిపిస్తది. అందుకే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్‌గా అనిపిస్తది. కొంచెం కామెడీగా, ఫన్నీగా తీసుకొచ్చిండు. కొంచెం లాగే అనిపిస్తది. కొంచెం బోర్‌గా అనిపిస్తది. కాకపోతే అయినా సినిమా చూడాలనిపిస్తుంటది మనకు. ఆ ఫీల్ రాదు. చూసినంక ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బ్యాలెన్స్‌డ్ తక్కువ అనిపిస్తది. సెకండ్ హాఫ్ చాలా సూపర్‌గా ఉంటది. సో, సినిమా అయితే చాలా బావుందండి. అస్సలు మిస్ కావద్దు. ఆ క్యారెక్టర్ కోసం మాట్లాడుకోవడానికి, సినిమా కోసం మాట్లాడుకోవడానికి చాలా టైం పడతది కాబట్టి, మీరు ఎట్లాగో సినిమా చూసి అర్థమైతది కాబట్టి, నేను చెప్పడం ప్రతి క్యారెక్టర్‌ని వివరించుకుంటూ కథ అంతా మీకు ముందే చెప్పేస్తే, మీకు సినిమా అనేది కొంచెం డౌట్‌ఫుల్‌గా అసలు ఇదేనా అనిపిస్తుండొచ్చు. నేను చెప్పే విధానం కరెక్ట్ నచ్చకపోతే సినిమా బాలేదు అనిపిస్తది కాబట్టి, సినిమా బాగుంది. అలా క్యారెక్టర్ బాగున్నాయి. 100% ఎఫర్ట్ పెట్టారు అందరు ఆర్టిస్టులు. సో, ఫైనల్‌గా అసలు వండర్‌ఫుల్ సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే కంపల్సరీ సినిమాని మిస్ కావద్దు. చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. తక్కువ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇంకా మిగతా వాళ్ళకి మాత్రం చూపించండి. ఇంకో విషయం ఏందంటే ఆధ్యాత్మికతకు సైంటిఫిక్‌గా సైన్స్ కూడా రెండింటికి బ్యాలెన్స్ చేస్తూ సినిమాను నడిపించే విధానం అయితే అసలు వండర్. ఆహ్ చాలా అద్భుతం అండి. కొన్ని మాటలు మాట్లాడాలంటే నాకు ఆ సినిమా చూస్తున్న సేపు అనిపించింది. కాకపోతే సినిమాలో కూర్చొని రాసుకోలేం కదా ప్రతి పాయింట్‌ను. ఎర్లీ మార్నింగ్ షోకెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ షో చూసి అక్కడే రివ్యూ ఇద్దాం అనుకున్న థియేటర్ దగ్గర జనాలు రద్దీ అంత ఉండడం వల్ల డిస్టర్బ్ అయింది. సో, ఇంటికొచ్చి మళ్ళీ మేము ఈ వీడియో తీసి నేనైతే ఈ రివ్యూ ఇవ్వడం జరుగుతా ఉంది కాబట్టి, ఇంకా సినిమా కోసం చెప్పాలంటే చాలామంది రివ్యూలు ఇచ్చుండొచ్చు. చాలామంది రివ్యూ చేసుంటారు. మన ఆదిరెడ్డి గారు రివ్యూ అప్పటికే వచ్చేసింది. చాలా రివ్యూస్ వచ్చినాయి కాబట్టి కొంచెం నేను సినిమా చూసి టోటల్‌గా మీకో విషయం చెప్పాలా? టికెట్ దొరకలేదు. ఫస్ట్ క్లాస్‌లో కూర్చొని సినిమా చూసిన. ఫస్ట్ క్లాస్‌లో కూర్చొని సినిమా చూసి మరీ చెప్తా ఉన్నా మీకు. నేను చెప్తా ఉన్నా. అంత అద్భుతంగా ఉంది.